ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము సంగతులను వ్రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం మీదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని నేడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని నేడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మూడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి, మూడు బారిన బ్రతుకులను చిగురింపచేయును నీ సన్నిధి. చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, చీకటైన బ్రతుకులలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రతి దినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి, విరిగి నలిగిన మనుజులను బాగు చేయును నీ సన్నిధి. అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి, నెమ్మదినిచ్చును నీ
స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన. ప్రతిదినము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధిలో పరవశించెద ప్రభువా, పరవశించెద ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రను చేయుమయ్యా. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రను చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధిన్. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధిన్. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా. పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా. పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు గోవనను కడుగుమా. పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు గోవనను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థించు నా రక్షక. నీచమౌ గాయముల చేతను, నిత్యంబు కృంగి అలసియుండ. నీచమౌ గాయముల చేతను, నిత్యంబు కృంగి అలసియుండ. నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే. ఆత్మస్వరూపని చిత్తమే, అనిశంబు చల్లు ఇహ పరమున. ఆత్మస్వరూపని చిత్తమే, అనిశంబు చల్లు ఇహ పరమున. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మోన రక్షక. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మోన రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే. సారే పైనున్న
మంటినయ్యా, సరి అయిన పాత్రను చేయుమయ్యా. సారేపై నున్న మంటినయ్యా, సరి అయిన పాత్రను చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వ చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. నరసింహరావు అన్మటి అండి. నరసింహరావు అన్మటి. రైట్ రైట్. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు చున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు చున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు చున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు చున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు చున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించు చున్నది. తొలకరి వర్షం జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షం జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించు చున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించు చున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించు చున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించు చున్నది. కృపను బట్టి దేవునికి వందనాలు. దేవ స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. కూడి విచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది నమ్మకంగా బ్రతుకుతున్న వారికి ఆశీర్వాదాలు నిండుగా ఉన్నాయన్నమాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. నమ్మకంగా బ్రతుకుతున్న వారికి ఆశీర్వాదాలు తక్కువ కాదు, ఎక్కువ వస్తాయి అన్నమాట. నమ్మకంగా బ్రతకడం. ఇలాగే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఒకసారి మనం ఆ వాక్యం మనం చదువుదాం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ప్రియులారా, దేవుడు తగిన సమయంలో హెచ్చించే దేవుడు. అమ్మ చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. కాబట్టి ప్రియుల ఈ రెండు విషయాలు మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో చాలా ప్రియుల మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి దేవునితో భయభక్తి కలిగి ఈ కాలంలో బ్రతుకుతున్న మన జీవితంలో కూడా ఈ వాగ్దానాలు యేసునామములో నెరవేర్చబడినాక సాధ్యమైనది కాదు, దేవుని కృపను బట్టి ప్రియుల మన దేవునితో భయభక్తి పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసు రక్తం ద్వారా కడగబడి యేసునామములో ప్రార్థన చేస్తున్నా, యేసుక్రీస్తును ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్న మన జీవితంలో దేవుడు తప్పకుండా నిండుగా దేవుడు అధికమైన దేవుడు అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా తగిన సమయంలో ప్రియులరా మన దేవుడు హెచ్చించే దేవుడు అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఆశీర్వాదాలు చూసుకొని లేదంటే ఇద్దరు హెచ్చింపు చూసుకొని మనం బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటి మనం చేసుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి, మన దేవునితో నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క బలమైన చేతిలో మనం దేన మనస్సు కలిగి తగ్గింపు హృదయంతో దేవుని యొక్క అడుగుజాడలో దేవునితో కలిసి ప్రియులారా మనం బ్రతకడం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
యోసేపుకు జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే తన సొంత సహోదరుల ద్వారా ప్రియులారా సొంత సహోదరులే అసూయతో పగతో ఉన్నప్పుడు కూడా చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం చూసినట్లయితే యోసేపు ఎక్కడ కూడా కంప్లైంట్ చెప్పడం లేదు, అంటే సనగడం లేదనమాట. పలానా నా బ్రదర్ లేదంటే వారు నాకు ఇబ్బంది పెట్టిన కాబట్టి నేను ఆత్మీయంగా ఎదగలేదు, నేను గొప్ప స్థాయికి రాలేదు, అలాంటి మాటలు లేదనమాట. ఎందుకంటే యోసేపుకు వచ్చి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని మీద ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనుషులు కంటే, చుట్టాల కంటే, సొంత సహోదరుల కంటే ఎక్కువ అంటే దేవుని మీద ఆధారపడామన్నమాట. ఇప్పుడు ప్రియులారా అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యెహోవాను ఆశ్రయించడం మేలని రాయబడింది. మనుషులు ఆశ్రయించడం కంటే ఎక్కువ అంటే మన హృదయం దేవునిలో ఎక్కువ ఆశ్రయించాలన్నమాట. మనుషుల కంటే మనుషులు మనకు అవసరం అన్నప్పుడు కూడా మనం దేవుడు ఇంకా మనకు అవసరం అనమాట. ఇప్పుడు ఎక్కువ మన ప్రయారిటీ మన బ్రతుకులో దేవునికి ఇవ్వాలి. మొదటి నా రాజ్యం ఇది వెదగొడని చెప్పారు దేవుడు. కాబట్టి మొదటి ఫస్ట్ మన హృదయంలో దేవుడు ఉండాలి, దేవునిలో మనం ఆధారపడాలి ఎక్కువ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది యోసేపు జీవితంలో దేవునిలో ఆధారపడి బ్రతుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుడు ఒక కోలింకు ఆ దర్శనానికి తగినట్టు బ్రతికినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త ద్వారా దేవుడు మనల్ని కూడా పిలిచామన్నమాట. దేవుని పిలుపు ఉందైనా మనం ప్రియులారా దేవునిలో ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టు యోసేపు వెళ్ళిన చోట అంతా కూడా యెహోవా దేవుడు కూడా తనకు అంటగా తోడుగా నిలబడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు తన గురించి బ్యాడ్ న్యూస్, తన గురించి అంటే చేయలేని తప్పు ప్రచారం చేసిన పరిస్థితి ప్రియులారా మనం చూస్తున్నాం. చేయలేని విషయాలు ఆమె అనుభవిస్తున్న ఒక పరిస్థితి అనమాట, బ్యాడ్ బిజినెస్. కాబట్టి అలాంటి ఒక పరిస్థితుల్లో కూడా ప్రియులారా ఒకవేళ మీరు కూడా అలాంటి ఒక అనుభవంలో మీరు వెళుతున్నారేమో, ఇప్పుడు దాకా మీరు చేయలేని కొన్ని విషయాలు కొందరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఉన్న పరిస్థితుల్లో ప్రియులారా మనం దేవుడు దేవుడు మనల్ని హెచ్చించుకోవడానికి దేవునికి సాధ్యం అనమాట. ఎవరో మనకు వ్యతిరేకంగా నిలబడినా మాట్లాడినా సరే దేవుని పిలుపుకు తగినట్టు మనం బ్రతుకుతున్నప్పుడు అలాంటి వ్యక్తులను దేవుని ఒక బాధ్యత అనమాట, దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. కాబట్టి మనుషులు మీ గురించి ఏం చెప్తున్నారని ప్రియులారా దయచేసి బాధపడవద్దు. వారు కొన్నిసారి శాప మాటలు పలుకుతారేమో, ఆశీర్వాదం ఇవ్వడం లేదేమో, సహాయం చేయడం లేదేమో, వారు పట్టించుకోవడం లేదేమో, తిరస్కరిస్తున్నారేమో, ప్రియులారా వారు మిమ్మల్ని నిందిస్తున్నారేమో, గాయపరుస్తున్నారేమో అని సరే ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, జీవగల దేవునిలో ప్రియులారా మనం ఆధారపడాలి. కాబట్టి ఆదికాండం ప్రియులారా 39 అధ్యాయము 16, 17 వదనం ఒకసారి చదువుతారా? మనం చూసినట్లయితే యోసేపుకు వ్యతిరేకంగా అంటే దేవుని పిలుపు పొందిన యోసేపుకు వ్యతిరేకంగా దుష్టుడు సాతాను ఆమెను వాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. చదవండి. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రమును తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల్లో చొప్పున చెప్పాను, నీవు మన యుద్ధకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యుద్ధకు వచ్చెను. ఎస్, చూడండి, బ్యాడ్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారు గుడ్ న్యూస్, దేవుని చిత్తం అనేది మన గుడ్ న్యూస్ ప్రచారం చేయాలి, అంటే మంచి న్యూస్, మంచి విషయాలు చెప్పాలన్నమాట. అబద్ధాలు అసలు మనం చెప్పొద్దని బైబిల్ మనకు నేర్పిస్తుంది. సరే, ఆయనప్పుడు కూడా కొందరు అలాగే చెప్తారేమో. కాబట్టి ఆయనప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. దానికి తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే చెరసాల్లో వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. చెరసాల్లో కూడా దేవుడు యెహోవా దేవుడు తనకు తోడు అండగా నిలబడామన్నమాట. యెహోవా దేవుడు అండగా నిలబడే. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బ్యాడ్ న్యూస్ ప్రచారం చేసినప్పుడు కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తున్నాము. 41 అధ్యాయము ప్రియులారా 9, 10, 11, 12, 13, 14 ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు గురించి మంచి మాటలు చెప్పినట్టు ప్రియులారా ఒక వ్యక్తిను దేవుడు లేపినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. మంచి సాక్ష్యం. ఒకసారి అది కూడా చదువుతారమ్మా 9. అప్పుడు పానదాయకుల అధిపతి, మీరు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని
మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలు చేవి ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపాను ఆ భావములు చెప్పని జరిగాను. సరే, ఇప్పుడు ఒక చోట్ల ప్రియులారని చూసినట్టే సాతాను తనను అటాక్ చేసినట్టు ప్రియులారని చూసాను. అంటే తన సాక్ష్యం లేకుండా చేయడానికి ఈవిల్స్ పెట్టు ప్రయత్నం చేస్తున్నట్టు చూసాను. ఇంకా ఒకవైపు ప్రియులారని చూసినట్టే పరిశుద్ధాత్మ దేవుడు కదండి, సజీవుడని దేవుడు. ప్రియులార దేవుడు కూడా మంచి ఒక సాక్ష్యం అనుగ్రహించుంటూ ప్రియులార మనం చూసాను. కాబట్టి ప్రియులార మీరు బాధపడవద్దు. దేవునికి ఎవరైనా మీకు విధంగా అబద్ధాలు కానీ చెడ్డ మాటలు ప్రచారం చేసినప్పుడు మీరు బాధపడవద్దు, దుఃఖంతో ఉండవద్దు, నిరాశతో ఉండవద్దు. ఏం చేసుకోవాలి? దేవుని ఆధారపడాలి. అంతే. యేసు రక్తం, యేసు నామములో మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడాలి. దేవుడు తగిన సమయమందు దేవుడు తన జ్ఞానాన్ని బట్టి కృపని బట్టి దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకోవద్దు, ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, చెడు మాటలు మాట్లాడినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు ప్రియులరా మనకు వ్యతిరేకంగా నిలబడి మనం ఆ సాక్ష్యం లేకుండా వారు మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ అది ఎండ్ కాదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి కొన్ని అనుభవాలు యేసుక్రీస్తును వెంబడిస్తున్న ప్రియులరా మన జీవితంలో కొన్నిసారి అనుభవించాల్సిన పరిస్థితి రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. అయినా మనం బాధపడవద్దు. దేవునికి ఇష్టం మనం ఏం చేసుకోవాలి? దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారు మనం చూసినట్లయితే దేవుడు సర్వశక్తి మందుడైన దేవుడు ప్రియులారు మనం చూసినట్లయితే యోసేపు పక్షంగా నిలబడినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. ఆమె చెరసాల్లో కూడా ప్రియులారు మనం చూసినట్లయితే యోసేపుకు దేవుడు తన ప్రేమ ఫెయిత్ఫుల్ లవ్, దేవుడు తన ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. అంటే దేవుడు అంటే దేవుడు ప్రేమ అనమాట. కాబట్టి యోసేపు ఒంటరిగా ఉన్న అనుభవంలో కూడా ఒంటరిగా లేదు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. మన హృదయంలో ప్రియులారు మనం హృదయం చూసే దేవుడు అనమాట దేవుడు. కాబట్టి దేవుడు తప్పకుండా ఓదార్పిస్తాడు, బలం ఇస్తాడు అనమాట. మనుషులు ఇచ్చిన దానికంటే ఎక్కువ కూడా దేవుడు ప్రియుల అధికంగా దేవుడు అనుగ్రహించే దేవుడు అని కూడా ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యోసేపుకు తోడుగా ప్రియులారు దేవుడు నిలబడేమన్నమాట. తర్వాత ప్రియులారు మనం చూస్తున్నాము యోసేపు ప్రియులారు తన జీవితంలో ప్రాముఖ్యంగా చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ప్రియులార ప్రార్థనలో తగ్గిపోలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రియులార మనం చూసినట్లయితే 40 అధ్యాయంలో రాయబడింది. 40 అధ్యాయంలో ప్రియులార మనం చూసినట్లయితే ఒకరోజు చెరసాల్లో ఉదయకాలం లేచినప్పుడు ఇంకా తనతో పాటు ఉన్న ఇద్దరు అంటే గైదులు మనం చూసినట్లయితే వారు ముఖం అంటే అప్సెట్ గా అంటే వారు బాధతో ఉన్నట్టు యోసేపు గమనించామన్నమాట. కాబట్టి మనం చూసిన యోసేపు ఆ కన్నులు కూడా దేవుడు తన మేలు కొరకు వాడుకున్నాం అనమాట. కాబట్టి ఈ బైబిల్లో రాయబడింది మన కన్నులు మన శరీరానికి దీపం అనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కన్నులు. కాబట్టి మనం ఈ పంచేంద్రియాలు లేదంటే మన అవయవాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి మనం సమర్పించాలి. అంటే ఆత్మ సమర్పించాలి, ప్రాణం సమర్పించాలి, శరీర అవయవాలు కూడా మన దేవుని చేతిలో పరిశుద్ధ కొరకు సమర్పించాలి, పాపం కొరకు సమర్పించవద్దు. అంటే కన్నులతో మనం పాపం దాని కొరకు వాడవద్దు అనమాట. మన నల్కాని పాపం కొరకు వాడవద్దు. చెవులు భిన్న విషయంలో కూడా అనవసరమైన విషయాలు వినడానికి అది వాడుకోవద్దు అనమాట. కాబట్టి ఇది మేలుకరంగా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు రోమా రాసిన పత్రిక 8:6 అధ్యాయము ప్రియులారా మనం చూస్తుంది. 6వ అధ్యాయం 14వ వచనం ఆమేన్ ఆమేన్ హల్లెలూయా చూస్తున్నది రాయబడింది. మన నీతి కొరకు మనం శరీరాన్ని అంటే దేవుని చేతుల ప్రియులారా మనం అవయవాలను సమర్పించాలని రాయబడింది. కాబట్టి మనం చూస్తున్నది యోసేపు టోటల్ గా దేవునికి సమర్పించిన ఒక వ్యక్తిగా ప్రియులారా మనం చూసుకోవచ్చు. కాబట్టి నేత్రాశ దాని కొరకు వాడుకోలేదనమాట. మంచి అందం చూసుకొని కాబట్టి మనం చూస్తున్నాం 39 అధ్యాయంలో మనం చూస్తున్నాం చాలా అందమైన స్త్రీ ఉన్నప్పుడు కూడా హల్లెలూయా దాని మీద ఫోకస్ చేయలేదు, దేవుని మీద ఫోకస్ చేయమన్నమాట. అందమైన అమ్మాయి కానీ అందమైన అబ్బాయి కానీ దాని మీద కాదు, దానికంటే ప్రియులారా మన కనులు దేవుని మీద ఉండాలి అనమాట. లోకం మనను అట్రాక్ట్ చేస్తాడని, కానీ దానికంటే ప్రియులారా మనం చూసినట్టే దేవుడు యోసేపును పరిపాలన చేసినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి ఆ ఉదయకాలం లేచినప్పుడు ప్రియులారు మనం చూసినట్లయితే ఇద్దరు గైదేలు, వారు గైదేలు కదా, వారు ముఖంలో కొంచెం దుఃఖం ఉంది మామూలని అనుకొని మాట్లాడకుండా వెళ్ళవచ్చు, పట్టించుకోకుండా వెళ్ళవచ్చు. కానీ మనం చూడండి, దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తులు ఇద్దరిని కూడా పట్టిస్తారనమాట, ఇద్దరిలో సంగతి కూడా చూస్తారనమాట. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తులు ఇద్దరిని కూడా గమనిస్తారు. మన మీటింగ్ లో ఒకరున్నారు, దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నమ్మ సంథింగ్ కొంచెం దుఃఖంతో ఉంటే వెంటనే నాకు కోల్ చేసి కూడా కొన్నిసారి అడుగుతారు. స్తోత్రం. అంటే దేవుని ఆత్మతో నింపబడిన వారు అంటే ఇద్దరిని గమనిస్తారనమాట. వారు అంటే కన్నులు దేవుడు వాడినట్టే దేవుడు తన రాజ్యం వరకు. కాబట్టి ఇక్కడ ప్రియులారు మనం చూస్తున్నాము 40వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడింది. When Joseph saw them the next morning, he noticed that they both looked upset. వారు చాలా బాధతో ఉన్నట్టు యోసేపు చూసామన్నమాట, అది గమనించామన్నమాట. గమనించడం మాత్రం కాదు, వారితో అడిగామన్నమాట, ఏమైంది అని అడిగాం. కాబట్టి ఆ ప్రియులరా ఇది మనం చూసినట్లయితే తన జీవితమే మార్చేస్తుంది అనమాట, పరిస్థితి మారుస్తుంది అనమాట. కాబట్టి తర్వాత వారు చెప్పారు, మేము ఇద్దరు కళ చూసాము, ఆ కళలు అర్థం భావం మాకు తెలియదు, కాబట్టి మేము బాధతో ఉన్నామని చెప్పి. కాబట్టి దేవుడు దాని భావం చెప్తాడు, అది దేవుని చేతులు ఉంది. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్న దేవుని కృపాన్ని బట్టి తనకిచ్చిన వరం, తనకిచ్చిన గిఫ్ట్ ఆ చెరసాల్లో కూడా నమ్మకంగా వాడామన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనం చదివాము, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వారికి దీవెనలు నిండుగా అంటే మెండుగా ఉన్నామన్నమాట. కాబట్టి యోసేపు ప్రియులారా మనం చూస్తున్నట్టే చెరసాల్లో కూడా మనం చూస్తున్నట్టే నమ్మకంగా ఉన్నామన్నమాట. పోతిఫర్ ఇంటిలో ఎక్కడ మనం చూస్తాం నమ్మకంగా ఉన్నామన్నమాట. పోతిఫర్ ఇంటిలో కూడా నమ్మకంగా ఉన్నామన్నమాట. చెరసాల్లో కూడా నమ్మకం ఉన్నామన్నమాట. అంటే దేవుడు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎలాగ ఉన్నాము, మన పరిస్థితి ఎలాగ ఉన్నాము. మనం అంటే అందరు చూసినప్పుడు మనం నమ్మకంగా బ్రతుకుతారేమో. ఎవరు లేనప్పుడు మనలో తెలిసిన వారు లేదు అన్నప్పుడు మన బ్రతుకు ఎలా ఉంది, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఎలాగుంది మన బ్రతుకు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యోసేపు నమ్మకంగా ఉన్నామన్నమాట. చూడండి, ఆ చెరసాల్లో కూడా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే తన గిఫ్ట్ నమ్మకంగా వాడాడనమాట. మన పరిస్థితి ఎలా ఉంది, మన గిఫ్ట్ దేవుడు ఇచ్చిన వరాలు, తాళంతులు, దేవుడు ఇచ్చిన కృప ప్రియులారా మనం నమ్మకంగా వాడుతున్నామా? ఇప్పుడు యోసేపు అది నమ్మకంగా వాడాడు, అదే తన బ్రతుకు మార్చేసామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా దేవుడు మనకి ఇచ్చిన వరాలు, దేవుడు ఇచ్చిన తాళందు ఎద్దనప్పుడు కూడా మనం అది నమ్మకంగా దాన్ని వాడుకోవాలి, షార్ప్ చేసుకోవాలి అనమాట, వాడుకోవాలి. ఇప్పుడు పరిస్థితులు మారుతాయి అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. చెరసాల కదా, గైదే కదా, స్తోత్రం, ఎందుకు నమ్మకంగా వాడుకోవాలి అని కొన్నిసారి అనిపిస్తుంది. ఇద్దరు కదా, కొన్నిసారి మనం ఇలా కూడా చూస్తాం, ఇద్దరు కదా, ముగ్గురు కదా, అందుకొరకు. కాబట్టి దేవుడు ప్రియుల బైబిల్లో ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు ఇద్దరు ముగ్గురు నామములో కలిసి వచ్చినప్పుడు నేను వస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక్కరు మన టాలెంట్ ఒక్క వ్యక్తి కొరకు వాడినా కానీ అది కూడా గొప్పదని అర్థం చేసుకోవాలి. 100 మందికి వాడినా సరే, 1000 మందికి వాడినా సరే, లక్షల మంది కొరకు మన టాలెంట్ వాడినా కానీ ప్రియులారా మనం చూస్తుంటే వాడాలి అనమాట. అది చాలా ఇంపార్టెంట్. వాడుకోవాలి, దేవుడు ఇచ్చినది మనం వాడుకోవాలి. అంటే దాచి పట్టవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవకాశం, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది వాడుకోవాలి. అందుకొరకు మనం ఏం చేసుకోవాలి, సిద్ధపాటు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి యోసేపు జీవితంలో సిద్ధపాటు ఉంది అనమాట. సిద్ధపాటు లేదు అంటే వాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు చాలా మంది ఎక్కడ ఓడిపోతున్నామంటే సిద్ధపాటు లేదు, ప్రిపరేషన్ లేదు. ముందు చెప్పి ఉండే సిద్ధపాటు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రియులారా ఈ చెరసాల్లో ఈ విషయం జరుగుతున్నప్పుడు ముందు చెప్పారా? లేదు. ముందు తెలియపరచలేదు. ఇది పలానా ఇద్దరు వస్తారు, వారికి మీరు ఇంటర్ప్రిటేషన్ చేయాలి, భావం చెప్పాలి అని కాదు. ముందు తెలియపరచ అంటే సిద్ధపాడు అనమాట. సిద్ధపాడు చూడండి, సిద్ధపాడు చాలా ప్రాముఖ్యం అనమాట. దేవునికి నిన్న మీటింగ్ జరిగింది. నేను ఇద్దరితో చెప్పిన వాక్యం చెప్పడానికి, అంటే ముగ్గురికి ఛాన్స్ ఇచ్చింది. కానీ ముగ్గురు అంటే వారు కొన్ని కారణాలు ఉండవచ్చు, హెల్త్ మంచిగా ఉండలేదు, ఏదైనా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఇక నేను వాడుకోండి. కాబట్టి ప్రియులారా మనం అవకాశం వాడుకోవాలి. దేవుని జ్ఞానం, అది సమయం బైబిల్లో రాయబడింది, సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సమయం రాదనమాట. తర్వాత
సమయం విలువ అర్థం చేసుకోవాలి. సమయం విలువ మనం అర్థం చేసుకోలేదంటే జీవితం విలువ కూడా అర్థం కాదు. హల్లెలూయా. దాని విలువ అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు ఇచ్చిన సమయం చాలా విలువైనది. దేవుడు గొప్పవాడు, విలువ కలిగిన దేవుడు. మనకిచ్చిన సమయం కూడా విలువ ఉంది. ఇప్పుడు దేవునికి మనం ఎంత గొప్ప దేవుడు అని మనం అర్థం చేసినప్పుడు ఆ దేవుడు ఇచ్చిన సమయం కూడా ఎంత గొప్పదని అర్థమైపోద్ది. లేదని మనకు అర్థం కాదు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు దేవుడు ఇచ్చిన సమయం కూడా జీవితం కూడా విలువైనదని మనకు అర్థం అవుతాయి. లేదంటే అది అర్థం కావడం కష్టం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఇచ్చిన ఏదైనా సరే అది చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. అది స్వస్థ కావచ్చు, ప్రవచన వరాలు కావచ్చు, అది అద్భుతం కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు, ఓదార్పు కావచ్చు, ప్రేమ కావచ్చు. దేవుడు చేసిన ఏదైనా సరే అది చాలా గొప్పది. సోర్స్ దేవుడి నుండి వచ్చిన అన్ని గొప్పది అనమాట. కొందరు చెప్తారేమో స్తోత్రం స్వస్థత గొప్పది కాదని, లేదంటే పరిశుద్ధ గొప్పదని. అంటే దేవుడి నుండి ఉన్నది అంత కూడా ప్రియుల గొప్పదని అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అనమాట. హల్లెలూయా. దానికి ఒక పవర్ ఉంది. హల్లెలూయా. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్టే యోసేపు ప్రియులారా మనం చూస్తున్న చెరసాల్లో తన గిఫ్ట్ నమ్మకంగా వాడుకున్నాం అనమాట. కాబట్టి నమ్మకంగా వాడిన గిఫ్ట్ నమ్మకంగా వాడాము. కానీ యోసేపు ఆలోచన చేయలేదన్నమాట. ఏంటది? ఆ గిఫ్ట్ నమ్మకంగా వాడిన కాబట్టి తన పరిస్థితి మారుతాయని పూర్తి ఆలోచన చేయలేదని నేను అనుకున్నా. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులరా నమ్మకంగా వాడుకున్నాం. కాబట్టి ఇంకొకటి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, నమ్మకంగా బ్రతుకుతానే మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి మీరు దేవుడు ఇచ్చిన సమయం కావచ్చు, జ్ఞానం కావచ్చు, టాలెంట్ కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రియులరా ఏదైనా మనం నమ్మకంగా అది వాడుతున్న వ్యక్తులే ఉండే మీ పరిస్థితి చేంజ్ తప్పకుండా 100% చేంజ్ వస్తాయన్నమాట. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయవద్దు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. 10 మంది కాదా, లేదంటే 3 కాదా, 4 కాదా, కానీ మనం దేశ నిర్లక్ష్యం చేయవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు మాక్సిమం మన వంతు మన ప్రార్థన చేసుకొని మన సామర్థ్యాన్ని బట్టి మాక్సిమం అది మంచిగా చేయాలి. ఏదైనా దేవుడు ఇచ్చిన బాధ్యత అది మాక్సిమం మనం నమ్మకంగా చేసి ఉంటే తప్పకుండా అలాంటి ఉన్న వ్యక్తులకు ప్రమోషన్ వస్తాయి అనమాట. తప్పకుండా ఇస్తాడు దేవుడు. కొన్ని రోజులు ఒకవేళ కొన్నిసారి మనకు అనిపిస్తాము, అబ్బో ఏం జరగడం లేదని, ఎవరు చూడడం లేదని కూడా కొన్నిసారి అనిపిస్తాయి. కానీ దేవుని దృష్టి మన మీద ఎల్లప్పుడు ఉందని అర్థం చేసుకోవాలి. మనుషులు ఒకవేళ చూడలేకపోయినా సరే దేవుని దృష్టి అయితే నా మీదే, మనందరి మీద ఉన్నామన్నమాట. ఎల్లప్పుడు ఉన్నాం. ఈ రోజు కూడా దేవుని దృష్టి మన మీద ఉన్నామని, మనం ఏం చేస్తున్నాము అంత దేవుడు చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. మన దేవుడు ఫెయిత్ఫుల్, నమ్మకమైన దేవుడు. కాబట్టి మనం కూడా నమ్మకంగా ఉండే ప్రియులారా దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనం ఇంకా గొప్ప స్థాయికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చిన్నదిలో మనం నమ్మకం ఉండాలి అన్నమాట. చిన్నదిలో నమ్మకం ఉంటే ఆ చిన్నదే గొప్ప గొప్ప మేలులోనికి నడిపిస్తుంది అనమాట. చిన్న విషయంలో మనం నమ్మకం ఉంటే అదే గొప్ప స్థాయికు ప్రియులారా మనను నడిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వ్యక్తి చిన్న విషయంలో కూడా నమ్మకంగా బ్రతికినట్టు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కుటుంబ జీవితంలో కానీ, ప్రార్థన జీవితంలో కానీ, ఆరాధన, వాక్య పరిచర్య కానీ, సేవలో కానీ, జోబు కానీ అన్ని విషయంలో మనం నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన పరిస్థితి ప్రియుల తప్పకుండా దేవుడు మార్చాడు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే నమ్మకంగా బ్రతికాము. తర్వాత ఇద్దరు వెళ్ళామన్నమాట. 2 గైదలు వెళ్ళారు. వారు రాజు దగ్గర వెళ్ళారు. తర్వాత మనం చూసినట్లయితే యోసేపు చెప్పినట్టు జరిగింది అనమాట. సరే, తర్వాత 2 years తర్వాత 2 సంవత్సరం గడిచిపోయింది అనమాట. 2 సంవత్సరం గడిచిపోయింది. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు గొప్ప దేవుడు, సర్వాధికారి. ఇప్పుడు ఆ కాలంలో ఫరో అని రాజు ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. దానికంటే సర్వాధికారి అని దేవుడు ఏం చేస్తాం, దేవుడు ఒక చిత్తాన్ని బట్టి ఫరో కళ చూసామన్నమాట. కాబట్టి ఆ ఫరో కళ చూస్తున్నప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత మనం చూస్తున్నాము దాని యొక్క అర్థం తెలియలేదు. కాబట్టి ఫరో రాజు బాధపడామన్నమాట. కాబట్టి ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి చదువుతారము 41వ అధ్యాయము 8వ వచనం. 41వ అధ్యాయము 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రునందరినీ అక్కడికి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి
వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడూ లేకపోయాను. కాబట్టి ప్రియులారా, అక్కడ జ్ఞానం కలిగిన వారు, మాంత్రికులు అంటే రకరకాల వ్యక్తులు అందరిని పిలిచారనమాట. ఎవరు కూడా దాని ఒక అర్థం చెప్పలేకపోయామన్నమాట. అప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది, తొమ్మిది వచనంలో రాయబడి ఉంది. అప్పుడు పానదాయకుల అధిపతి చెరసాల్లో ముందున్న వ్యక్తి అనమాట, గైదగా వచ్చిన వ్యక్తి. కాబట్టి పానదాయకులు అధిపతి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ పానదాయకులు అధిపతిను యోసేపు గురుచు బిజినెస్ అంటే మంచి విషయం చెప్పడానికి ప్రియులారా దేవుడు వాడుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవైపు మనం చూస్తున్నాము, పోతిఫర్ భార్యను తనకు వ్యతిరేకంగా దెయ్యాలు వాడుకున్నారు. అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పానదాయకుల అధిపతి ఆ వ్యక్తిను దేవుడు ప్రియులారా యోసేపు కొరకు, మేలు కొరకు వాడుకున్నాం అనమాట. కాబట్టి మనం చెప్పలేం, మన కొరకు, నా కొరకు, నీ కొరకు దేవుడు ఎవరిని వాడతారని మనం చెప్పలేం. దేవుడైతే వాడతారు, కానీ మనం నమ్మకం ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది చెరసాల్లో ఉన్న వ్యక్తి, పరిస్థితి మనం చూస్తున్న చెరసాల్లో ఉన్నాం. అయినప్పుడు కూడా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, చెరసాల్లో మీ పరిస్థితి చెరసాల లేదంటే అలాంటి ఒక అనుభవంలో మీరు ఉన్నారేమో. అయినా సరే దేవుడు సర్వాధికారి కాబట్టి దాని నుండి కూడా బయటకు తీసుకొని ఎలాగ రావాలని ప్రభువుకు తెలుసు అనమాట. ప్రభు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, దేవునికి సాధ్యమనమాట. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, దేవునితో భయభక్తి కలిగి ఉంటే చాలు. దేవుడు మనకు అండగా నిలబడి, దేవుడు మనల్ని బలపరిచి సమస్య నుండి బయటకు తీసుకొని వస్తాడనమాట. తర్వాత ప్రియులను మనం చూసినట్లయితే ఈ పానదాయకులు స్పష్టంగా చెప్తున్నా, అంటే నేను చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక హెబ్రీయుడు వారిని పరిచయం అయింది. వారు మాకు కళ దానికి భావం ఇంటర్ప్రిటేషన్ చేసాము కాబట్టి అది అలాగే జరిగింది అనే రాజుతో ప్రియులారా చెప్తున్నా అనమాట. కాబట్టి ప్రియుల తర్వాత మనం చూస్తున్నాము, దేవునితో భయభక్తి కలిగిన యోసేపు ఫెయిత్ఫుల్ గా ఉన్న కృపావరం, దేవుడు ఇచ్చిన వరం నమ్మకంగా వాడిన ప్రియులు యోసేపుకు రాజు గ్రహం నుండి పిలుపు వస్తుంది అనమాట. ఇప్పుడు మన దేవుడు ఇచ్చిన కృపావరాలు ప్రియులారా నమ్మకం ఉండే మనం ఎక్కడి నుండి పిలుపు వస్తాయని చెప్పలేం. కాబట్టి పిలుపు అయితే వస్తాయి, అంటే మనకు సేవలో మనం ఎదుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. మనం నమ్మకం ఉంటే పిలుపులు తప్పకుండా వస్తాయి. అలాగే ఎందుకంటే అలాంటి పరిస్థితులు ప్రజలకు వస్తాయి అనమాట. అప్పుడు ఈ దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులను వాడబడతాయి అనమాట. అలాగే నమ్మకంగా ఉన్న వ్యక్తులు వాడబడతాయి అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే చాలా మాందరిలో అక్కడ మనం చూడవచ్చు, జ్ఞానం కలిగిన వారు చూడవచ్చు, వారందరూ ఫెయిల్ అయిపోయింది అనమాట. కానీ ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారో వారిను యోసేపుని వాడుకున్నారు. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మన దేవునితో భయభక్తి, ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యములు నమ్మకంగా బ్రతుకుతున్నా మిమ్మల్ని దేవుడు తప్పకుండా వాడతారు. పిలుపు తప్పకుండా వస్తుంది, గొప్ప పిలుపు వస్తుంది. కొన్నిసార్లు మనం అనుకున్నారు, అబ్బో నన్ను ఎవరి పిలవడం లేదు కదా అని అనుకున్నారేమో. కానీ పిలుపు అయితే తప్పకుండా నమ్మకంగా ఉండే పిలుపు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఈ పిలుపు ప్రియులారా చాలా గొప్పది. మనం చూసినట్లయితే 14వ చదవండి, 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఫరో యోసేపును పిలువనంతను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించింది. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో యుద్ధకు వచ్చాను. చూడండి, అప్పుడు దాకా మంచి బట్టలు లేదేమో, క్షౌరం కూడా చేయలేని పరిస్థితి, చెరసాల్లో ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. కానీ అయినప్పుడు దేవుని దృష్టి తన మీద ఉంది. దేవునితో భయభక్తి కలిగిన యోసేపును ప్రియులారా రాజు గృహంలోనికి తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఒకప్పుడు మనం కూడా మురికి బట్టలు లేదంటే పాప వస్త్రాలతో మనం బాధపడిన వారు. అని ఇప్పుడు మనం కూడా రారాజు అనే యేసుక్రీస్తు మనల్ని సువార్త ద్వారా పిలిచామన్నమాట. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో మనం ఉన్నాము, దేవుని బిడ్డలుగా మనం మార్చబడాం. లేదు కాబట్టి మనం బాధపడకండి, పలానా మనుషులు మనల్ని పిలవలేదని బాధపడకండి. సర్వశక్తి ముందు సర్వాధికారి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. సువార్త ద్వారా దేవుని పిలుపు పొందిన వారు మనం అందరం, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం అందరం గొప్ప దేవుని పరలోక పిలుపు, ఉన్నతమైన పిలుపు ప్రియులారా పొందిన మనం ఆ పిలుపునకు తగినట్టు బ్రతకాలని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు, చెరసాల్లో అనుభవం నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చే దేవుడు హెచ్చించే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఫరో చెప్పిన కళ కూడా యోసేపు చాలా స్పష్టంగా క్లారిటీగా దానికి ఇంటర్ప్రిటేషన్ భావం చెప్పామన్నమాట.
కాబట్టి యోసేపు, కాబట్టి ప్రియులను మనం చూసినట్లయితే ఒక చోటులో 39 అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఒక చోటులో సాతాన్ తనకు సాక్ష్యం లేకుండా, విట్నెస్ అంటే మంచి సాక్ష్యం లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రియులను మనం చూసిన దేవుడు, ప్రియులను మనం చూసినట్లయితే హల్లెలూయా ఆమేన్ 9 అధ్యాయంలో 9 వచనంలో రాయబడింది. అప్పుడు పానదాగులు అధిపతి ఒక వ్యక్తి ద్వారా యోసేపుకు ఒక మంచి బిజినెస్ ఇచ్చినట్టు ప్రియులను మనం చూస్తున్నాం. అది మాత్రం కాకుండా ఆ రాజు, గొప్ప స్థాయిలో ఉన్న రాజు కూడా యోసేపు పక్షంగా మాట్లాడుతాను అనమాట. కాబట్టి ఆ వచనం కూడా ప్రియులను మనం చదువుదాము. 38 వచనం 38. సో 38 అతడు తన సేవకులను చూచి ఇతని వల్ల దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని అడిగాను. ఆమేన్. కాబట్టి ప్రియులరా రాజు కూడా కదిలిపోయామన్నమాట. చూడండి, దేవునితో భయభక్తి ఉంటే అది ఇద్దరును ఇంపాక్ట్ చేస్తాయి అనమాట, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులు, నమ్మకంగా బ్రతుకుతున్న వ్యక్తులు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరును ప్రభావం చేస్తారనమాట. కాబట్టి అధికారులను కూడా ప్రభావం చేస్తామన్నమాట. అంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి దాకా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మన ద్వారా ప్రభావం చేస్తాడు. దేవుడు తన బిడ్డల ద్వారా ప్రభావం చేస్తాడనమాట. ఎందుకంటే దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి అన్నిలు లేదంటే దేవునితో భయభక్తి లేని వ్యక్తులు ఇప్పుడు విజ్ఞానం చెప్తున్నానమాట. దేవునితో భయభక్తి లేని వ్యక్తులు గొప్ప స్థాయిలో ఉన్న రాజు విజ్ఞానం చెప్తుంది ఏంటిది? సో ఫరో ఆస్క్డ్ హిస్ ఆఫీషియల్స్, క్యాన్ వి ఫైండ్ ఎనీవన్ ఎల్స్ లైక్ దిస్ మ్యాన్ సో బీబీఎస్లీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని ఆత్మతో నింపబడిన ఇలాంటి వ్యక్తులను ఎక్కడైనా చూడవచ్చని అడుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో ప్రియులరా మనం చూసినట్లయితే అలాంటి ఉన్న ఒక గుంపును దేవుడు తయారు చేసినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబడాము, సమాధి నుండి తండ్రి అయిన దేవుడు లేపాము, తండ్రి దగ్గరికి వెళ్ళాము. కాబట్టి 120 మంది శిష్యులు ప్రార్థన చేసుకుని యెరూషలేములో వేచి ఉండాలని యేసుక్రీస్తు చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మని పంపి ఆత్మతో నింపి ప్రియులరా ఒక గుంబెను దేవుడు లేవనెత్తనట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో ప్రియులరా మనకు చూడవచ్చు. ఈ కాలంలో పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషక్తురాలను మనకు చూడవచ్చు అనమాట. అనేకులు మనం చూడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు సేవలో ప్రాణం పెట్టాము, సమాధి నుండి తిరిగి లేచాము, తండ్రితో ఆదరణకర్తను అడిగామన్నమాట. అడిగి ఆదరణకర్తను పంపిన కాబట్టి సువార్త దర్శనం పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కూడా అవసరమన్నమాట. పరిశుద్ధాత్మను కలిగి కాబట్టి మనం యేసుక్రీస్తు రక్తం చేత కూడా కొనబడిన, కడగబడిన, రక్షణ పొందిన మన అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రియులను తప్పకుండా జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, కృప ఇస్తాడు, పరిశుద్ధంగా బ్రతకనట్టు, ఇతరులకు సహాయం చేసినట్టు, కృపావరాలు నమ్మకంగా వాడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు కొన్నిసారి మీరు అనిపిస్తాము, ఇది ఎలాగే ఈ వరాలు లేదంటే దేవుడు ఇచ్చిన అది నమ్మకంగా టాలెంట్ నమ్మకంగా వాడాలని ఎలాగని అనిపిస్తాము. కానీ హోలీ స్పిరిట్లో ఆధారపడండి. పరిశుద్ధాత్మతో కలిసి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడనమాట. కాబట్టి రాజు అడుగుతున్న విషయం, క్యాన్ వి ఫైండ్ ఎనీవన్ ఎల్స్ లైక్ దిస్ మ్యాన్ సో బివియస్లీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? కాబట్టి దేవుడు అదే కోరుతుంది అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపులను దేవుడి కాలంలో దేవుడు లేవనెత్తనమాట. ఎందుకంటే సాతాన్ రాజ్యం, సాతానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను దేవుడు యేసునామములో తప్పకుండా బలంగా వాడతారు. ఇప్పుడు మీరు కూడా ఒకవేళ వాక్యం విన్న మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నారేమో. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడలేని స్థాయిలో ఉంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపము, యేసయ్య మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, అడుగుడి అని చెప్పారు. దేని కొరకు అడగాలి? ఆత్మ కొరకు అడుగుడి అని దేవుడు చెప్పారు. ఆమెన్. తండ్రితో ఆత్మ కొరకు, హోలీ స్పిరిట్ కొరకు అడిగలైతే కొలత లేకుండా దేవుడు ఇస్తాడు అనమాట. ఈ కాలంలో కొలత లేకుండా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మన కృపాకాలంలో విన్నాం. యేసుక్రీస్తు మహిమా శరీరంలో ఉన్నా కాబట్టి, యేసుక్రీస్తు తిరిగి లేచిన కాబట్టి, యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నా కాబట్టి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన యేసునామములో తండ్రి మీ ఆత్మతో నన్ను అధికంగా నింపమని ప్రియులారా మనం ప్రార్థన చేసి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని అధికంగా నింపుతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు నమ్మకంగా బ్రతుకుతారనమాట. వారు దేవుని అనుభవిస్తుంది, ఇతరులకు దీవెనకరంగా బ్రతుకుతాయని ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే
నమ్మకంగా బ్రతికిన యోసేపు జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప స్థాయికు దేవుడు లేవనెత్తాము. అది మాత్రం కాకుండా ఒక గొప్ప గవర్నర్ గా, అంటే గొప్ప స్థాయికు, ఆ కాలంలో చాలా గొప్ప స్థాయికు దేవుడు లేవనెత్తినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి ఆత్మతో నింపబడిన వ్యక్తులను దేవుడు పైకి లేపుతాడనమాట. మనం చూస్తాం కదా, 1 6వ అధ్యాయంలో తగిన సమయంలో దేవుడు లేపిస్తాడనమాట. కాబట్టి యోసేపును మనం చూస్తున్నాము, తగిన సమయంలో దేవుడు లేపాడు. అదే దేవుడు నిన్ను లేదంటే మనల్ని కూడా దేవుడు తగిన సమయంలో అంచెలంచెల దేవుడు క్రమంగా దేవుడు హెచ్చిస్తాడు. క్రమంగా దేవుడు హెచ్చిస్తాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం పడిపోకుండా జ్ఞానం ఇచ్చి, క్రమం ఇచ్చి దేవుడు అంచెల క్రమంగా దేవుడు హెచ్చిస్తాడు. కానీ మనం చూసినట్లయితే ఆత్మీయంగా, స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినది, సువార్త విని రక్షణ పొందిన అదే నిమిషంలో మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము 7వ అధ్యాయంలో 6 గాని 7వ అధ్యాయంలో రాయబడింది, పరలోకమందు క్రీస్తుతో పాటు మనల్ని కూర్చోపెట్టామన్నమాట. ఎంత గొప్ప స్థాయి! దానికంటే గొప్ప స్థాయి దొరకలేదు దేవునికి. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుతామా? యేసుక్రీస్తును నమ్మిన మనం ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ దేవుడు కూర్చుండబెట్టాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హల్లెలూయా స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 6వ అధ్యాయం 7వ అధ్యాయం స్తోత్రం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహేశ్వరమును రాబోయే యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఆమేన్. చూడండి, క్రీస్తులోనే మనం దేవుడు మనకు అనుగ్రహించిన స్థాయి, స్పిరిచువల్ గా ప్రియులారా మనకు అనుగ్రహించిన స్థాయి మామూలు కాదు. చాలా, అంటే హెవెన్లీ ప్లేస్ అనమాట. హెవెన్లీ ప్లేస్, హెవెన్. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మహిమాంధ క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కాబట్టి ఆ గొప్ప స్థాయి దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి మనం బాధకు పడకండి. యోసేపుకు అంత స్థాయి ఇచ్చాం కదా, నాకు ఏం స్థాయి దేవుడు ఇచ్చామని దయచేసి బాధపడకండి. కాబట్టి సత్యం మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా, అంటే క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు యేసుక్రీస్తుతో కూడా కూర్చుండబెట్టేను. కాబట్టి మనం యేసుక్రీస్తుతో కూర్చున్నాం అనమాట. యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అది మన స్పిరిచువల్ పొజిషన్ అనమాట, దేవుడు మనకు అనుగ్రహించిన పొజిషన్. అని ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, యోసేపు ఒక కుటుంబ జీవితం కూడా ప్రియులారా, అంటే తనకు మామూలు మనకు తెలుసు, దేవునితో భయభక్తి కలిగి బ్రతున్నప్పుడు ఆత్మీయంగా మాత్రం ఆశీర్వాదం సరిపోతుందా? ఇప్పుడు ఆత్మీయంగా మాత్రం కాదు ప్రియులారా, అన్ని విధంగా దేవుడు మనల్ని దీవించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యోసేపును ప్రియులారా మనం తన కుటుంబ జీవితం, చక్కని ఒక కుటుంబ జీవితం కూడా జీవం కలిగిన దేవుడు ప్రియులారా అనుగ్రహించడం మనం చూస్తున్నాం. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుతారమ్మా. ఆదికాండం 41వ అధ్యాయము 45వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి దేవునితో భయభక్తి కలిగి బ్రతున్నప్పుడు చక్కని కుటుంబ జీవితాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కుటుంబ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. చక్కని పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. చదవండి. మరియు ఫరో యోసేపునకు జప్నత్మనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడు అయిన పోతీఫరు కుమార్తెయగు అసేనతు నీకిచ్చి పెళ్లి చేశాను. ఎస్, చూడండి, అక్కడ మనం చూసినట్లయితే స్ఫుటంగా రాయబడింది, యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు అసెనత్ ఆమెను ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తాం. అంటే దేవుడు అన్ని విధంగా చూసే దేవుడు అనమాట. మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మలో దేవుడు బలపరుస్తాడు, మన మనసులో సంతోషం, సమాధానం, నెమ్మది, ఓదార్పు దేవుడు అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా శారీరకంగా దేవుడు బలపరుస్తాడు, చక్కని ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, పరిశుద్ధాత్మ పని వరాలతో దేవుడు నింపుతాడు. అది మాత్రం కాకుండా చక్కని పార్ట్నర్ లేని వారికి చక్కని పార్ట్నర్ దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే దేవునితో భయభక్తి కలిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు యోసేపు ప్రియులారా మనం చూస్తున్నాము, తనకు దేవునితో రిలేషన్షిప్ కాపాడబడుతుంది. రిలేషన్, ఆ దేవునితో సంబంధంలో ఏమాత్రం తక్కువ లేదనమాట. సమస్యలు లేదనమాట. సమస్యలు ఉంది అయినప్పుడు కూడా దేవునితో సహవాసములు మాత్రం నమ్మకంగా బ్రతుకుతాను అనమాట. కాబట్టి మనం ఎలాగుంది, దేవునితో మన సహవాసం ఎలాగుంది, యేసుక్రీస్తుతో మన సహవాసం ఎలాగుంది, రోజు రోజుకు దానిలో ఇంక్రీస్ అవుతుందా, లేదంటే తగ్గిపోతుందా, లేదంటే న్యూట్రల్లో ఉన్నారా? కాబట్టి మనం యేసుక్రీస్తుతో సహవాసములు మాత్రం దయచేసి తగ్గిపోవద్దు. ఇప్పుడు యోసేపు చెప్పవచ్చు, నాకు అంటే నా సొంత సహోదరులే నన్ను ద్వేషిస్తున్నారు,
వారే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే నేను వెళుతున్న చోట్లంతా నాకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒక అవిశ్వాసిగా ఉండవచ్చు, కానీ అలాగే జరగలేదు. ఎందుకు జరగలేదంటే యోసేపు ఒక దృష్టి సమస్యల మీద కాదు, మనుషుల మీద కూడా కాదు, పిలిచిన దేవుని మీద అనమాట. ఇప్పుడు పిలిచిన నమ్మకమైన దేవుని మీద మనం దృష్టి పెట్టాలి అనమాట, దేవుని ఆధారపడాలి. కాబట్టి నిన్ను పిలిచేది మనిషి కాదు, మనుషులు కాదు, ప్రభు యేసుక్రీస్తు అనమాట. కాబట్టి గలాతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నా, నేను అపోస్తలుగా ఉన్నా, కానీ మనుషుల వలన కాదు, దేవుని వలన. అంటే దేవుడు ప్రియులారా మనల్ని పిలిచానంటే అది దేవుడు ఆ పిలుపు ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచారో ఉద్దేశం మన దేవునితో కలిసి ప్రతి ఉంటే దేవుడు యేసు నామములో 100% దేవుడు అది నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుడు కాబట్టి నెరవేరుస్తాడు. అలా దేవుడు కాబట్టి తప్పకుండా దేవుడు అది యేసు నామములో తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి మన ధైర్యంతో ఉండాలి, మనం బాధపడవద్దు. హల్లెలూయా. కాబట్టి వాగ్దానాలు నెరవేర్చబడతాయి. కాబట్టి మన ఓర్పు కలిగిన వారు ఉండాలి, సహనం కలిగిన వారు ఉండాలి. చాలా మంది ఓర్పు లేదు కాబట్టి దూషణ మాటలు, లేదంటే వారు నన్ను గాయపరిచయం, వారు నన్ను అది చేస్తారు, ఇది చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు, ఇలాంటి విషయాలు మాట్లాడుకొని బ్రతుకుతారు. వారు సమయం వ్యర్థం చేస్తారంటే. కాబట్టి ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో ఉండి ఏం చేసుకోవాలి? ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ప్రభు ఎంత లోతైన గాయాలైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడనమాట. ప్రభుకు సాధి. ఇప్పుడు ఏ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారేమో, కానీ మీరు గురించి కంబళం చెప్పడం కాదు, సనగడం కాదు, గుణగడం కాదు, దృష్టించడం కాదు, తిట్టడం కాదు, అబద్ధాలు చెప్పడం కాదు, ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ప్రభు మనకు పరిష్కారం అనమాట. ప్రభు మన ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ఓదార్పించే దేవుడు, ప్రేమించే దేవుడు. కాబట్టి మనం పరిగెత్తుకొని ప్రభు దగ్గరే రావాలి. యేసుక్రీస్తుతో సహవాసములు మనం కొనసాగించాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము చక్కని భవిష్యత్తు, అంటే చక్కని మ్యారేజ్ అనుగ్రహించి కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము యోసేపు ప్రియులారా అంత దేవుడు చూస్తున్నారు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎంత లోతు పరిస్థితి, ఎంత ఘోరమైన శరీరం, దాని మధ్యలో కూడా దేవుడు జయంతో నడిపించే దేవుడని ఈ వాక్య భాగాల నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 45వ వచనంలో రాయబడి ఉంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. He also gave him a wife, whose name was Asnath. She was a daughter of Potiphera, the priest of On. కాబట్టి అక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము మ్యారేజ్ జరిగింది. మారిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 51వ వచనం 52వ వచనంలో మనం చూస్తున్నట్టే ఇద్దరు పిల్లలను కూడా అనుగ్రహించుకుంటూ మనం చూస్తున్నాం, మనస్సే ఎఫ్రైం. కాబట్టి దానిలో 51వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ఆమేన్. God has made me forget all my troubles and everyone in my father's family. ఇప్పుడు తన జీవితంలో వచ్చిన ప్రతి బాధలు, ఇబ్బందులు అంతా మర్చిపోయినట్టు అంత దేవుడు దీవించామన్నమాట. అంత ఆనందం, అంత సంతోషం, అంత సమాధానం, అంత నెమ్మది, అంత ఆశీర్వాదం యోసేపుకు దేవుడు అనుగ్రహించామన్నమాట. తన జీవితంలో ఎన్నో కష్టాలు స్థానంలో వచ్చాం నిజమే, అయినప్పుడు కూడా సజీవుడైన దేవుడు తోడుగా నిలబడి అభిషేకించి, జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి ప్రియులారా అన్ని విధంగా దేవుడు పైకి లేపామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఆ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి దేవునికి స్తోత్రం. అదే దేవుడు నా జీవితంలో, మన అందరి జీవితంలో దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మీరు ఏ స్థాయిలో ఉన్నారేమో, కానీ దేవుడు అయితే గొప్ప దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, ఒక బాధని కాదు, సమస్త బాధ నుండి విడిపించే దేవుడు. నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారి నందరిని నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి మనిషి అని పేరు పెట్టానమాట. ఇప్పుడు దేవుడు బాధ నుండి విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం, ఓదార్పు, సంతోషం, సమాధానం, ఆత్మ ప్రాణ శరీరం అంతా బలపరిచి అనేకులకు ప్రియులార దీవెన కలిగిన దేవుడు, నిలబెట్టే దేవుడు అని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులార మనం చూస్తున్నాము 47వ ఇదే అధ్యాయం 47, 48 వచనం ప్రియులార మనం చూస్తుంది. ఆ కాలంలో మంచి పంట కాలంలో ధాన్యాలు ప్రియులార మనం చూసినట్లయితే అంత కూడా సమకూర్చినట్టు ప్రియులార మనం చూసాం. కాబట్టి అది గొప్పది అనమాట. కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన పూర్వకంగా ప్రభుత్వం బైబిల్ చదవడం, ధ్యానించుకోవడం, మన ఆత్మలోనికి దేవుని యొక్క వాక్యం మన సమృద్ధి నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మనం అది విడుదల చేయాలన్నమాట. మనం దేవుని నుండి పొందుకోవాలి అభిషేకం, దేవుని శక్తులు మనం ఇంగ్రీస్ అవ్వాలి. రెండు ఇద్దరికి ఇచ్చేవారే ఉండాలి.
పొందే వ్యక్తిగా మాత్రం ఉండవద్దు, పొందాలి. కానీ మన ఇచ్చేవారుగా కూడా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి, ఉత్సాహంతో, సంతోషంతో విత్తనాలు నాటాలి అనమాట. ఇచ్చేవారుగా ఉండాలి. కాబట్టి అది కూడా ప్రియులను మనం యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. అంటే దీవించే వారుగా మనం ఉండాలి అనమాట. ఆత్మ సంబంధ దీవెనలు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాను. కానీ మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, యోసేపు ఆ విషయంలో కూడా నమ్మకంగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. పొందుకోని విషయంలో నమ్మకం ఉన్నాము, ఇచ్చే విషయంలో కూడా నమ్మకం ఉన్నాం అనమాట. కాబట్టి ఇచ్చే విషయంలో నమ్మకం ఉన్నాం. ఆ వాక్యం కూడా మనం చదువుతారా? 41 అధ్యాయము 56వ దినం. కరువు ఆ దేశమంతటను ఉండెను కనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయుల ధాన్యం మమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. కొట్లన్నీ విప్పి అని రాయబడింది. హల్లెలూయా. కొట్లన్నీ విప్పి అనమాట. కాబట్టి ఇప్పుడు మనం కూడా నమ్మకం ఉండాలి. యోసేపు ఓపెన్ అప్ ద స్టోర్ హౌసెస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ గ్రెయిన్ అని రాయబడింది. కాబట్టి మనం చూసిన రాజు దగ్గరికి ప్రజలు ఏడ్చుకొని పరిగెత్తుకొని వచ్చాం. రాజు ఏం చెప్పారు? రాజు చెప్పారు యోసేపు దగ్గరికి వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 55 వచనంలో ఆ మాట రాయబడింది. గో టు జోసెఫ్ అండ్ డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. గో టు జోసెఫ్. కాబట్టి ప్రియులారా మనం ఈ కాలంలో మనం చూస్తున్నదే యోసెఫ్ గో టు జోసెఫ్ అంటే ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి, వెళ్ళాలి, ప్రభుత్వం కనెక్ట్ అవ్వాలి అనమాట. ప్రభువు చెప్పినట్టు మనం చేయాలన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తులో మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. పరలోక యోసేపు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా పొందాలి. రెండో నమ్మకంగా ఇచ్చేవారుగా ఉండాలి. అది ఆత్మ సంబంధమైన దీవెనైనా సరే, భూ సంబంధమైన దీవెనైనా సరే మనం అది పొందాలి. రెండు మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఆ మెథడ్ ప్రియులారా మనం ఫాలో చేయాలన్నమాట నమ్మకంగా. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి మనం అధికంగా దీవించబడతాయి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది దీవించుడి. ప్రియులారా మనం సమయం అయింది. ఇప్పుడు రోమా రాసిన పత్రిక 12:14 రాయబడింది. స్తోత్రం. హింసించు వారిని కూడా దీవించుడి రాయబడింది. హల్లెలూయా. మీరు హింసించు వారిని కూడా దీవించుడి. ఇప్పుడు మనం చూస్తున్నాం యోసేపు అది చేశామన్నమాట. తన జీవితాన్ని తనలో హింసించేవారు అంటే తన సొంత ఇంటి వారు అంటే తన సొంత సహోదరులే. అది మాత్రం కాకుండా ఇంకా వెళ్ళిన పోతిఫర్ ఇంట్లో కూడా ప్రియులారా సమస్యలు వచ్చింది. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా వారికి అందరికీ తర్వాత ఇచ్చే వ్యక్తిగా, లేదంటే వారిని అందరినీ కూడా దీవించే వ్యక్తిగా, అలాంటి హృదయ మనసు దేవుడు పాత నిబంధన కాలంలో దేవుడు అనుగ్రహించామంటే నూతన నిబంధన కాలంలో వెళుతున్న మనకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. పాత నిబంధన కాలంలో ప్రియులారా మనం చూస్తున్న పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు, వెళుతాడు. ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మదేవుడు నిరంతరం మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఇచ్చే మనసు, లేదంటే ఇద్దరును దీవించే మనసు, ఇద్దరును ప్రేమించే మనసు, ఇద్దరితో క్షమించే మనసు దేవుడు ఈ కాలంలో మనకు హోలీ స్పిరిట్ దేవుడు మనలో నివాసం చేస్తున్న కాబట్టి తప్పకుండా మనకు అందరికీ అధికంగా దేవుడు అలాంటి మనసు హృదయం దేవుడు దయచేయనాక. కాబట్టి అనేకలు దీవించినట్టు దేవుడు మనల్ని అందరిను వాడినాక కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఫేత్ఫుల్, దేవుడు మనం నమ్మకంగా ఉన్నారా లేదని దేవుడు చూస్తున్నారు. ఒకవేళ మీరు నమ్మకంగా ఉంటే ఈ భూమిలో బ్రదైనంత కాలం మీరు దేవుని అధికంగా దీవించబడతాయి. ఒక్కొక్క రోజు మీరు అధికంగా దేవుని అనుభవించడం పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయించాను. అది మాత్రం కాకుండా క్రీస్తునందు నిర్ధరించిన తర్వాత, లేదంటే మరణం తర్వాత, లేదంటే యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన తర్వాత కూడా నిత్యం యుగ యుగాలు పరలోక యోసేపు యేసుక్రీస్తుతో మనం కలిసి ఉండే నిత్యం దీవెన అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్యం కాపుదల, ఇటర్నల్. హల్లెలూయా. నిత్యం అనమాట. కాబట్టి దేవుని విషయాలు ప్రియులారా మనం చూసినట్టే దేవుడు నిత్యుడగు దేవుడు అనమాట. కాబట్టి అంత ఇటర్నల్ అనమాట ఇటర్నల్ ప్లాన్ లో మనం ఉన్నామన్నమాట. సువార్త దర్శనం పొందిన మనం దేవుని యొక్క ఇటర్నల్ ప్లాన్ లో, ఇటర్నల్ కింగ్డమ్ లో, ఇటర్నల్ నిత్య రాజ్యంలో మనం ఉన్నామట. నిత్య ప్రణాళికలో మనం ఉన్నామన్నమాట. ఒకరోజు నిత్య ఆశీర్వాదంలోనికి యేసుక్రీస్తు ద్వారా మనం వచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదంలోనికి మనల్ని పిలిచిన దేవుని ప్రియులారా మన సంతోషంతో మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ప్రియుల నమ్మకంగా బ్రదైన పరిశుద్ధాత్మదేవుడు కృప చూపినాక కాబట్టి దేవుడు మనల్ని నూతన అభిషేకంతో వాక్య రెవల్యూషన్తో పరిశుద్ధాత్మదేవుడు నింపినాక ఇప్పుడు మన హృదయం మారిపోతాయి అనమాట. మన ఆలోచనలు, మాటలు మారుతాయి. మీరు ఒకవేళ మీరు 5గురికి సహాయం చేసే వ్యక్తులేమో, లేదంటే 5గురును దీవించే అంత చిన్న గుమ్మిని దీవించే వ్యక్తి ఉన్న మిమ్మల్ని అనేకలు దీవించినట్టు దేవుడు అలాంటి తలంపులు ఇస్తారు. అలాంటి వనరులు కూడా మనం నమ్మకం ఉంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా బ్రతుకుదాం, సమర్పిస్తాం, ప్రియులారా ప్రార్థన ఇస్తాం.
పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు దేవా, పిలిచిన దేవా మీ కొట్లాది స్తోత్రాలండి. మమ్మల్ని కూడా మీరు చూసినట్టు ఆరాధిస్తున్నానండి. ఆమెను యేసయ్య మీకు వందనాలు తండ్రి. మీ ప్రియ కుమారి మాకు ఇచ్చినట్టు వందనాలు. ప్రియ కుమారుని ఇచ్చి ఆత్మ సంబంధమైన ప్రతి దేవుళ్ళు మాకు అనుగ్రహించి మమ్మల్ని దేవా దీవించి దేవా క్రీస్తునందు పరలోకంలో దేవా కూర్చోపెట్టిన మీ ప్రేమను బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. దేవ ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ వలన మాకు తోడుగా అండగా మీరు ఉన్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవ కుడి వచ్చిన అందరిని ప్రత్యేక మీటింగ్లు పొందుతున్న అందరిని ప్రత్యేక దీవిస్తున్న వారి ఆత్మ అదేంగా బలపరచుమదండి. హృదయంలో శాంతి సమాధానం నెమ్మది అదేంగా దేవా దయచము. చక్కని ఆరోగ్యం దేము, దీర్ఘాయుసు దయచము తండ్రి. నమ్మకంగా తండ్రి ప్రతి కృప అదేంగా దేవా దయచము ప్రభు మీ నుండి పొందుకొని అనేకలను దీవించే వ్యక్తిగా ఆమె అలాంటి మనసు, అలాంటి హృదయం మనసు దేవ అందరికీ దేవ మీరు దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా దీవెన మీద అధికమైన దేవుని అనుభవించుకొని యేసు క్రీస్తు గొప్ప దేవుడని మా అందరూ ఒక బ్రతుకు ద్వారా దేవా స్తోత్రం. మా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలు కూడా ప్రభువా మీరు గొప్ప దేవుడని గ్రహించుట్టు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ గొప్ప యేసే మీరు దేశమని యేసులో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తంగా దభిస్తున్నాము తండ్రి. మేము రాష్ట్రాన్ని మేము దీవిస్తున్నాం, మా దేశాన్ని మేము దీవిస్తున్నాం తండ్రి. యేసే హోలీ స్పిరిట్ తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్న మా రాష్ట్రం దేశం యేసే మీ రక్తం ద్వారా కడుగుతున్న హోలీ స్పిరిట్ గొప్ప జీవం పరిశుద్ధాత్మ దేశమని ప్రత్యేకమైన ప్రార్థన ఇస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.